యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు. మరి నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నల్గొండ నువ్వు ఏం చేసినావో చెప్పు. నీ 6 గ్యారెంటీలు అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ని తిట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, లేకపోతే హరీష్ రావుని తిట్టుడో కేటీఆర్ని తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్ర కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ను నిద్ర కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుండు. అంటే ఏంటన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో రాబోతుంది. ఎందుకు నువ్వు పొదిగాలేస్తే బీఆర్ఎస్ తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంటే నీ తిట్లలోనే అర్థమైంది బీఆర్ఎస్ ఎంత బలమైన రాజకీయ శక్తి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలు, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఉప్పు పాత్ర వేసినా ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు, కళ్ళు నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవడో ఉప్పు పాత్ర వేయడు. ఎవరికైతే అధికారం మదం కళ్ళకు నెత్తికెక్కుతాయో, అధికార మదంతో ఎవడైతే మాట్లాడుతున్నాడో, అహంకారం ఎవరికైతే నెత్తికెక్కిందో ప్రజలు వాళ్లకు ఉప్పు పాత్ర వేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాత్ర వేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలేంటి నువ్వు ఇంకా మాట్లాడుతుండు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుస్తానంత దమ్మునే నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పని అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు హోదా ఇవ్వడేందో ప్రజలకు తేల్చి చెప్తారు. ఇప్పుడు లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలితో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా ప్రజలకు ఇప్పుడు పోదాంపా. నీకంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పాడు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే నేను ఇందాక చూస్తా ఉంటే అసలు వెనకడే ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తిబలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు వెనకడే సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటున్న నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి మాట్లాడేందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నల్గొండకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంధు అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రిని
ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయడన్న ఊర్లకు రా, గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా పోరాండా. నువ్వు వచ్చిన నరమెట్టకే రా, ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకు ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎక్కొట్టావు నువ్వు. ఆనాడేమో ఈ సిపాయి ఏం